శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేయండి. ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ, కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఫిబ్రవరిలో అంటే, 7.5 శని యొక్క అవసాన దశ. ఎన్నో రోజులుగా కష్టపడుతున్నారండి మకర రాశి మిత్రులారా, మీకు అన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు. మంచి రోజులు వచ్చేసాయి, ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటారు చూసారా పాటలో, అది మీకు మొదలయ్యింది. ఎలా మొదలయ్యింది అని అంటే, శని తన సొంత రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు, 2వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు రాహువుతో కలిసి 3వ రాశిలో ఉన్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. అన్ని విజయాల్లోనూ విజయం సాధిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి మిత్రుల పరిచయం అవుతుంది. ఇల్లు, వాహనం, ఆభరణం కొంటారు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి. బాల్ గోడ మీద కొడితే ఎలా ఉంటుంది, బౌన్స్ బ్యాక్ అంటారు చూసారా. మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి 1000 రెట్లుగా శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్ యూ రెడీ? గెట్ రెడీ మకర రాశి మిత్రులారా, చాలా అద్భుతాలు చూడబోతున్నారు. ఇక మీదట వచ్చే రోజులన్నీ మీవే. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఆభరణాలు కొనాలనుకున్న వారికి ఆహారం, ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. కొందరు కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి అదృష్ట అవకాశాలు రావచ్చు. ఆధ్యాత్మిక పట్ల భక్తి పెరుగుతుంది. పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. విదేశీయ టూర్స్కు వెళ్తారు. బంధుమిత్రుల నుండి సమస్యలన్నీ తొలగిపోయి వీలైనంత ఎక్కువ అంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ మొదలైనటువంటివి వస్తాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు, మీకు అవార్డ్స్ దొరికే అవకాశాలు, ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో నెల ప్రారంభంలో గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అద్భుతంగా ఉంటుంది. లాభాలు క్రమంగా పెరుగుతుంది. అపరిచితులతో ఒప్పందాలు చేసుకోకండి. ఉద్యోగస్తులు బాగా సహకరిస్తారు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకున్న, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకున్న, విదేశాల్లో వివాహం చేసుకోవాలన్నా ఇది సమయం. మీకు వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు. కానీ మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, దాని మీద జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. మీడియా రంగం వాళ్ళకి
మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. ఐటీ రంగం వారికి బాగుంటుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, డాక్టర్స్, రీసెర్చ్ చేసే వాళ్ళకి, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొక అన్ని రకాల డిపార్ట్మెంట్, డిఫెన్స్, అన్ని రకాల సర్వీస్ సెక్టార్, ప్రభుత్వ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇది చాలా యోగం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు ఉన్నత స్థాయి చదువును చదువుతారు. మరి శుభదినాలు అనుకుంటే 1, 4, 7, 10 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఫిబ్రవరి 12, 2, 2005 7:35 సాయంత్రం నుండి 15, 2, 2025 5:44 ఉదయం 2:30 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, దస్తావేజులు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ప్రతి ఒక్కటి మీద దృష్టి పెట్టుకోండి. చంద్రాష్టమజులు అదృష్ట సంఖ్య 3 మరియు 7. ఎవరిని పూజిస్తే బాగుంటుందంటే దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః, వారిని ప్రార్థన చేసుకోండి. మరి మనకు అనుకూలం చేసే స్వామివారికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి కదా. శనీశ్వరుడికి కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్, ఆయన ప్రార్థన చెయ్యండి. నాకు ఇన్ని రోజులు నన్ను నువ్వు మార్చవు భగవంతుడా, నేనేంటో నాకు తెలిపే భాగ్యాన్ని కలిగించిన శని భగవానునికి కృతజ్ఞత చెప్పండి. 19 ప్రదక్షిణాలు చేయండి. బ్లూ రంగు పుష్పంతో అర్చన చేయండి. హనుమంతుని ప్రార్థన చేయండి. శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు, నరదృష్టి తొలగి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉంటారు. ఇంకనూ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. విజయం సాధించండి. విజయోస్తు.